జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కాంటెక్స్ట్, ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసింది 15,000 ఎకరాలు భూమి సేకరిస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. వాస్తవంగా చెప్పండి, నాకు తెలిసి వరల్డ్ లో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ హీత్రో ఎయిర్పోర్ట్, లండన్ లో వరల్డ్స్ మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ 3,000 ఎకరాల్లో ఉంది. కొన్ని పక్కన ఉన్నటువంటి మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికి 5,000 ఎకరాలు సేకరించారు. ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు 2,500 ఎకరాల్లో ఆపరేషన్ జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ చేస్తే 2008లో ఓపెన్ చేశారు. బహుశా లాస్ట్ 18 సంవత్సరాలుగా ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది. అటువంటిది విశాఖపట్నంలో ప్యాసింజర్ ట్రాఫిక్ కి ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రోజుకి రమరమి 1,00,000 మంది ప్రయాణికులు ఉన్నారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. విశాఖపట్నం లాంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించి దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నప్పుడు ఇష్యూ ఏంటి? ఉన్నటువంటి సివిల్ ఎయిర్పోర్ట్ తో ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ తో కలిసి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. అంటే కొంత టైం డిఫెన్స్ వాళ్ళ ఆపరేషన్స్ లో ఉంటది. వాళ్ళ షెడ్యూల్స్ ప్రకారం కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్స్ కానీ టేక్ ఆఫ్స్ కానీ వారు పర్మిషన్స్ ఇస్తారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసుకున్నప్పుడు కావాల్సినంత ల్యాండ్ మాత్రమే సేకరించాలన్నటువంటి మా ప్రభుత్వం ఆ రోజు మా పార్టీ తాలూకా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే చెప్పారు, ఇంత భూమి అవసరం లేదు, ఇంత భూమి వద్దన్నా సరే సేకరిస్తే కోర్టుకు వెళ్తాం అన్నటువంటి మాట చెప్పాం. అందుకనే 2,700 ఎకరాలతో కన్ఫైన్ అయింది కదా, ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది కదా. 2,700 ఎకరాలు తీసుకున్నప్పుడు ఫ్లైట్లు ఎగురుతున్నాయి, 15,000 తీసుకున్నప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మీ తాలూకు ఉద్దేశం ఆ రోజు ప్రభుత్వానికి. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి 33,000 ఎకరాలు సేకరించారు. ఓవరాల్ గా 55,000 ఎకరాలు. మళ్ళీ నిన్నటికి మొన్న 16,000 ఎకరాలకి. దేనికండి అదంతా? హైదరాబాద్ నిర్మాణం అనేటువంటిది దాని అంతలో అదిగా జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టారు, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఆ ప్రాంతంలో గ్రో అవుతుంటది. అంతా నేనే చేసిస్తానంటే ఈ రోజు ఏ రకంగా రైతులు తిరగబడతా ఉన్నారో అమరావతిలో చూస్తున్నాం. సో ఆ తిరుగుబాటే ఆ రోజు భోగాపురంలో కూడా వచ్చింది. అందుకనే 2,700 కన్ఫైన్ చేశాం. ఈ రోజు అది సాకారం అయింది. సో లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని కట్ చేసి, వీడియోలు కట్ చేసి, మీకు కావాల్సినటువంటి 10 సెకండ్లో 15 సెకండ్లో 20 సెకండ్లో చేసి ఈ జన్మకు అది అలవాటు. సో వాళ్ళ బ్రతుక్కి అంతకంటే గొప్ప ఆలోచనలు వస్తాయని చెప్పి ఎవరు కూడా ఆశించాం. అందుకంటే రావు అనేటువంటిది అందరికి తెలుసు కూడా.